జనసేన ఉద్యమి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా జనసేన శ్రేణుల్లో సభ్యత్వాల హడావుడి కనిపిస్తోంది. ఏపీలో వేగంగా ఎదుగుతోన్న రాజకీయ పార్టీ జనసేన ఇప్పటికే 2024 ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించి దేశంలోనే సంచలన రికార్డు నెలకొల్పిన జనసేన మరిన్ని సంచలనాల దిశగా దూసుకుపోతోంది. పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతానికి సభ్యత్వ నమోదు కార్యక్రమం కీలకం కానుంది. ప్రతి ఏటా రెట్టింపు స్థాయిలో సభ్యత్వాలు నమోదు చేస్తోన్న జనసేన ఈసారి సరికొత్త రికార్డ్స్ దిశగా కదులుతోంది. జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేగంగా ఎదుగుతోన్న ఒక కీలక రాజకీయ శక్తి. ప్రజల్లో పెరుగుతోన్న విశ్వాసం, యువత నుంచి వస్తోన్న భారీ మద్దతు, గ్రామస్థాయి నుంచి నగర స్థాయి వరకు విస్తరిస్తోన్న కార్యకర్తల నెట్వర్క్ కారణంగా జనసేన ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో జనసేన సాధించిన ఫలితాలు దేశ రాజకీయాల్లోనే ఒక సంచలనంగా మారాయి. పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి 100% స్ట్రైక్ రేట్ సాధించడం ద్వారా రాజకీయ విశ్లేషకులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది జనసేన. ఇది కేవలం ఎన్నికల విజయం మాత్రమే కాకుండా పార్టీపై ప్రజల్లో ఉన్న నమ్మకానికి నిదర్శనంగా చెప్పుకోవాలి. జనసేన ముందు నుంచే ప్రజాసేవ, అవినీతి రహిత పాలన, రాజకీయాల్లో విలువలు, నిజాయితీ అనే అంశాలను ప్రధాన సిద్ధాంతాలుగా తీసుకుని ముందుకు సాగుతోంది. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రజల్లో ఉన్న ఆకాంక్షలను నేరుగా రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఆయన సినీ రంగంలో సంపాదించిన ప్రజాదరణను రాజకీయంగా మలచి సామాన్య ప్రజల సమస్యలను వేదికగా చేసుకుని ఒక ఉద్యమంగా జనసేనను తీర్చిదిద్దారు. రైతుల సమస్యలు, నిరుద్యోగ యువత ఆవేదన, మహిళల భద్రత, గ్రామీణ అభివృద్ధి వంటి అంశాలను ప్రధానంగా తీసుకుని పార్టీ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. జనసేన ఎదుగుదలలో అత్యంత కీలకమైన అంశం పార్టీకి బలమైన కార్యకర్తల బలం ఉండడమే. ఈ కార్యకర్తలే పార్టీకి ప్రాణమని చెప్పాలి. అందుకే పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం కావడానికి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం సభ్యత్వాల సంఖ్యను రెట్టింపు స్థాయిలో పెంచుకోవడం జనసేన లక్ష్యంగా పెట్టుకుంది. ఇది కేవలం ఒక నెంబర్ కోసం మాత్రమే కాకుండా పార్టీ సిద్ధాంతాలను నమ్మి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే నిబద్ధత కలిగిన కార్యకర్తలను తయారు చేయడమే అసలు ఉద్దేశం. ఇటీవల జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రారంభించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని పార్టీ భవిష్యత్ దిశను సూచించే ఒక ముఖ్యమైన ఘట్టంగా చెప్పుకోవాలి. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంలో పవన్ కళ్యాణ్ స్వయంగా 2 కోట్ల రూపాయల విరాళం అందించి తొలి సభ్యత్వాన్ని తీసుకోవడం పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇది నాయకుడు కేవలం మాటలతో కాకుండా ఆచరణలో కూడా పార్టీకి ఎంత కట్టుబడి ఉన్నాడో చూపించే ఒక ఎగ్జాంపుల్. ఇక సభ్యత్వ నమోదు గణాంకాలను పరిశీలిస్తే జనసేన ఎంత వేగంగా విస్తరిస్తోందో అర్థమవుతుంది. 2021లో మొదటి విడత క్రియాశీలక సభ్యత్వం ప్రారంభించినప్పుడు 90,000 మంది మాత్రమే సభ్యత్వం తీసుకున్నారు. ఆ సమయంలో ఇది ఒక సాధారణ సంఖ్యలా కనిపించినప్పటికీ ఎన్నికలకు ముందు ఆ సంఖ్య 6 లక్షలకు చేరడం ఒక పెద్ద విజయంగా మారింది. ఎన్నికల తర్వాత పార్టీపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరగడంతో సభ్యత్వాల సంఖ్య 12,98,000 వరకు చేరింది. ఇది ఒక రాజకీయ పార్టీకి చాలా పెద్ద సంఖ్యగా చెప్పుకోవాలి. ఇప్పుడు జనసేన పార్టీ కొత్త లక్ష్యాన్ని పెట్టుకుంది. ఈసారి 20 లక్షలకు పైగా సభ్యత్వాలు సాధించడమే ప్రధాన ఉద్దేశంగా పెట్టుకుంది. ఇది కేవలం గణాంకపరమైన లక్ష్యం కాదు. ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో జనసేన ఉనికిని మరింత బలంగా చేయడమే దీని వెనుక ఉన్న అసలు ఆలోచన. కార్యకర్తల సంఖ్య పెరిగితే పార్టీ ఆలోచనలు ప్రజల్లోకి వేగంగా చేరతాయి. ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేయడం ఈజీ అవుతుంది. జనసేన పార్టీ ప్రత్యేకత ఏంటంటే ఇది కేవలం ఎన్నికల పార్టీగా కాకుండా ఒక ప్రజా ఉద్యమంలా పనిచేయడం. వరదలు వచ్చినప్పుడు సహాయ కార్యక్రమాలు, కరోనా సమయంలో సేవా కార్యక్రమాలు, రైతులకు మద్దతుగా ఆందోళనలు, విద్యార్థులకు ఫీజుల సమస్యలపై పోరాటాలు వంటి అనేక సందర్భాల్లో జనసేన కార్యకర్తలు ముందుండి పనిచేశారు. ఈ విధంగా ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్యలతో జీవించే పార్టీగా జనసేనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ రాజకీయాల్లో ఒక కొత్త సంస్కృతిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. సంప్రదాయ రాజకీయాల కంటే భిన్నంగా నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల మాట వినాలి, సమస్యలకు పరిష్కారం చూపాలి అనే భావనను పవన్ బలంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అదే భావనను కార్యకర్తలకు కూడా అలవాటు చేస్తూ ఉన్నారు. అందుకే జనసేనలో చేరేవారు కేవలం సభ్యత్వం తీసుకోవడం మాత్రమే కాకుండా ప్రజాసేవ చేయాలనే భావనతో ముందుకొస్తూ ఉన్నారు. భవిష్యత్తులో జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో మరింత కీలక పాత్ర పోషించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సభ్యత్వాల పెరుగుదల, కార్యకర్తల ఉత్సాహం, నాయకత్వంపై ఉన్న నమ్మకం ఇవన్నీ కలిసి జనసేనను ఒక బలమైన రాజకీయ శక్తిగా మారుస్తూ ఉన్నాయి. ఈ విధంగా జనసేన పార్టీ కేవలం ఒక రాజకీయ పార్టీగా కాకుండా ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఎదుగుతూ రాష్ట్ర రాజకీయాల దశను మార్చే స్థాయికి చేరుకుంటోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.